అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి భాగం పుష్ప ది రైజ్ 2021లో విడుదలై పాన్ ఇండియా హిట్ కాగా, ఇటీవల విడుదలైన పుష్ప 2 ది రూల్ అయితే మరో లెవెల్లో దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ సినిమా తర్వాత పుష్ప 3 ఎప్పుడొస్తుందన్న ఆసక్తి పెరిగిపోయింది. సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆయన మేనరిజమ్స్, డైలాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ముంబైలో ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్లు ఆయన్ను ఓ టాప్ హీరోలా చూశారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ అల్లు అర్జున్కు క్రేజ్ పెరిగింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా ట్రెండింగ్లో నిలుస్తోంది. పుష్ప 2 విజయంతో అభిమానుల్లో పుష్ప 3 కోసం మరింత హైప్ క్రియేట్ అయింది. సినిమా చివర్లో చూపించిన క్లైమాక్స్ సీన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పాత్ర కీలకంగా మారడం, పుష్ప క్యారెక్టర్ మరింత పవర్ఫుల్గా కనబడతాయని సూచించడంతో పుష్ప 3 ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. నిజానికి పుష్ప 2 రిలీజైన రోజునే పుష్ప 3 ఉండబోతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా నిర్మాత నవీన్ యర్నేని వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, పుష్ప 3 2028లో వస్తుందని స్పష్టత ఇచ్చారు. అయితే అప్పటి వరకు అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్తో RC-17 స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాతే పుష్ప 3 కథపై పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశముంది. అంతేకాదు, అల్లు అర్జున్ కూడా వరుసగా 3 పెద్ద సినిమాలను లైనప్ చేసుకున్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. త్రివిక్రమ్తో మరో డిఫరెంట్ మైథలాజికలో ప్లాన్లో ఉంది. అంతేకాదు, సందీప్ వంగా కూడా అల్లు అర్జున్తో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇలాంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో పుష్ప 3 కోసం అభిమానులు మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే మైత్రి మూవీ మేకర్స్ 2028 అని చెప్పినప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే ఇది ముందే సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేకపోలేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. మరి పుష్ప 3 అధికారిక అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.